రామభద్రాచార్యుల వల్లే కదండి, సుప్రీంకోర్టులో ఆయన చెప్పడం వల్లే కదా రామాలయానికి ఇది అయిందండి. అవునండి, అవును. మరి ఆయన థర్డ్ అయితే చూసినట్టే కదండి. ఆయన మరి పుట్టినోడికే 2వ సంవత్సరంలో ఆయనకి అంధత్వం వస్తుందండి. ఆయన తండ్రి తాతగారు వాళ్ళందరూ ఏంటంటే జ్ఞానులు కాబట్టి ఈయనకి అన్ని శాస్త్రాలు చెప్పడం వల్ల ఈయన థర్డ్ అయితే చూడగలరు కాబట్టి చెప్పిందల్లా ఏకసంధాగ్రాహిగా అంత జ్ఞానం అనేది ఆయనకు వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టులో ఆయన చెప్పింది జడ్జిలు కూడా విని దానికి మనకి జడ్జిమెంట్ వచ్చింది కదండి. అవును, వచ్చింది కదా చక్కగా. అంటే ఆయన అలాంటి మహానుభావులే పరాశరన్ గారు. అవునండి, పరాశరన్ గారు. అవునండి, అంటే మన ఇక్కడ ఈయన కూడా మహానుభావుడే కదండి. ఎవరు మన స్వీట్స్ రెడ్డి గారు, ఆయన కూడా అవసరమైతే మొత్తం నా ఆస్తిని అమ్మేసి ఇస్తానన్నారు, పుల్లారెడ్డి గారు. అవును అవును అవును. అందరూ అందుకని ఈ జన్మలో ఆయన స్వీట్స్ అన్నట్టు కానీ ఆ సోల్ చాలా మంచి సోల్ అయింది చాలా. వాళ్ళ ఇంకొకటి ఏంటి, ఆ జ్ఞాననేత్రం వల్ల వాళ్ళు ఇప్పుడు ఏ ఉపనిషత్తులు ఇప్పుడేం చదవక్కర్లే వాళ్ళు. అవునండి, అవన్నీ వాళ్ళకి వచ్చేస్తాయి, అంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. దర్శించిన వాళ్ళు, దర్శించిన వాళ్ళే. సో వాటి సారవంతాలు దర్శించిన వాళ్ళే వాళ్ళు, ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు. అవునండి, అంటే కొంతమంది ఇప్పుడు సహస్రారం నుంచి వెళ్ళి అన్ని చూస్తున్నారు అది ఇది అని చెప్తున్నారండి. అలా కాకుండా జ్ఞానదేత్వం ద్వారానే వెళ్తారనే సందేహం అదండి. వాళ్ళు ఇలా ఒక్కో స్టెప్ వెళ్ళిన వాళ్ళకి అది మీ ద్వారా ఆ సందేహం అనేది నివృత్తి అవ్వాలని నేను ఈ ప్రశ్న. అదే చెప్తున్నాను కదా, ఇలా అంశతో వచ్చిన వాళ్ళు అసలు డైరెక్ట్ గా దర్శించగలుగుతారు. అవునండి, వాళ్ళు ఏ సాధన ప్రక్రియలు అవసరం లేదు వాళ్ళకి. ఒక్కొక్క సాధన ఒక్కొక్క స్టెప్ దాటుకుంటూ వెళ్ళటం అసలు అవసరం లేదు. శ్రీమద్ యోగ దర్శనం గురించి ఒక అదే అదే అది ఈ మధ్య కొత్తగా రాశాను ఒక పుస్తకం. అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం కదా హ్యూమన్ లైఫ్, మనం ఏమిటి ఇంత చిన్న 70-80 ఏళ్ళకి ఇంత తాపత్రాలు ఏమిటి, ఇదంతా ఇందాక చెప్పిన ప్రదేశాలు ఇవన్నీ అని చెప్పేసి. సో నాకు ఏంటంటే నేను ఎప్పుడు అలానా టైం అనేది లేకుండా ఏ టైంలో ఎక్కడ నేను ఇలా కూర్చున్నా ఈ విశ్వంలో ఈ క్షణంలో ఎక్కడేం జరుగుతున్నదో అలా కనపడుతూనే ఉంటుందండి. ఓ రోజు మన రాత్రి ఒక ఆయన చెప్పాను, ఇంకొక అర్ధ గంటలో జర్మనీలో ఫలానా ప్లేస్ లో ట్రైన్ యాక్సిడెంట్ అవుతుందండి. అవుతుంది, కానీ ఒక మహానుభావుడు దాన్ని పూర్తిగా కానికుండా ఆపుతాడు, ఏదో 4-5 అవుతారండి. నేను కరెక్ట్ గా అరగంటలో CNN లో వచ్చింది. అంటే ఇవన్నీ సాధ్యం అని చెప్తున్నాను. ఎలాగంటే రకరకాలుగా. సో ఒకరోజు కానీ నాకు అనిపించింది, మనం వింటుంటాం కదా మహర్షులు దర్శించారు. ఇప్పుడు రామాయణం రాసిన వాల్మీకి గాని, మహాభారతం రాసిన వ్యాసుల వారు గాని, ఇంకా ఎన్నెన్నో మహానగ్రంథాలు రాసిన వాళ్ళందరూ అలా అలా దర్శిస్తూ రాశారు వాళ్ళందరూ కదా. సో ఈ దర్శించడం అనేది టైంలో ఎక్కడికో వెళ్ళిపోతాం కదా మనం. నాకు ఒకసారి ఇలా కూర్చున్నప్పుడు ఇలాగా ఎన్నో యుగాల్లో జరిగినవన్నీ అలా కంటికి కనపడుతున్నాయి అన్నమాట. మనం రామాయణ కాలంలో, మహాభారత కాలంలో, ఈ అన్ని ద్వాపర యుగం, అన్ని యుగాల్లో అన్నీ కూడా. సో ఇవి ఇన్ని యుగాల్లో ఇన్ని కోట్లాది సంఘటనలు కదా. సో వీటిల్లోంచి కొన్ని తీసుకుని శ్రీమద్ యోగ దర్శనం అని ముందు అదేమైంది రాయిపోతుంటే అసలు అది కొన్ని వేల పేజీలకు వెళ్ళిపోతుంది. అన్ని వేల సంఘటనలు. ఇప్పుడు మనకు తెలిసినవి కొన్ని సంఘటనలు మహాభారతంలో చూసినా, రామాయణంలో చూసినా మనకు కొన్ని. ఇంకా రాములు వారు ఉన్న సంవత్సరాలు అన్నీ కూడా, ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్న 120 సంవత్సరాలు ఒక్కొక్క రోజు ఏం జరిగిందో కూడా విశిష్టాలే ఉంటాయి. ఎన్నో విశేషాలు ఉంటాయి కదా సాక్షాత్తు. అటువంటి విశేషాలు మనకి ఇప్పటిదాకా ఎక్కడ కననివి చూడనివి కనపడుతున్నాయి. సో వాటిల్లో కొన్ని రాద్దాం అంటేనే నాకు ఒక 5-6 వేల పేజీలు లేలా ఉంది. సో 5-6 వేల పేజీలు అంటే ఇప్పటి కాలంలో వాళ్ళు అలా తీసి పెట్టేస్తారు. అసలు పర్పస్ పోతుంది. మన మెయిన్ పర్పస్ ఏంటంటే దర్శనం అనేది సాధ్యము. అండ్ ఒక మానవ జన్మ అనేది ఇంత వైట్ క్యాన్వాస్ ఆఫ్ ది యూనివర్స్ లో ఎంత చిన్నది. దీనికోసం మనం పాజిటివ్ గా ఉండాలి, ఈ ఎమోషన్స్ పెట్టుకోకుండా. అది పర్పస్ అని దాని ఒక 500 పేజీలు చేశాను. కానీ 500 కూడా ఇది చాలా కష్టంగా ఉంది వీళ్ళకి ఎవరు చదవడం. చివరికి ఒక 150 పేజీల్లో రకరకాల యుగాలలో జరిగిన, ఒక్కొక్క యుగంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ రాసుకుంటూ తీసుకొచ్చా యుగ దర్శనం అని. సో రావణ వారి జీవితంలో కొన్ని జరిగినవి సమయంలో, కృష్ణుడి సమయంలో కొన్ని జరిగినవి, కృష్ణావతార సమయంలో అవి రాశానండి. అంటే ఇప్పుడు మనం కొన్ని సంఘటనలు నిజం అనుకున్న సంఘటనలు అప్పుడు నిజంగా అలా జరగలేదు అనేది మీరు దర్శించగలిగారండి? అప్పుడు అది కూడా దర్శించగలిగాను అన్ని. శ్రీకృష్ణ తులాభారం గురించి అలా అంటే చాలా అంటేనండి ఏమైందంటే ఈ మొట్టమొదట్లో
రాయబడ్డ గ్రంథాలు వీటిలన్నీ మహర్షులు రాసిన వాటివి కదా. కాలంతో పాటు ఎన్నెన్నో కోల్పోవటం జరిగింది, ఎన్నో జరిగింది. అలాగే తర్వాత చాలా మంది వాటికి భాష్యాలు అవి రాస్తూ వెళ్ళారు ఒకటి. ఆ తర్వాత కొంతమంది కవులు కానీ రాసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక విధమైన తాదాత్మ్యత అంటే పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఒకవేళ ఆనందంతో వాళ్ళు కొన్ని సంఘటనలు ఇలా అయ్యుంటే బాగుంటుంది అని చెప్పి రాసుకున్నారు. వాళ్ళకి వాళ్ళకి కలిగిన అనుభూతుల్లాగా ఇలా అయ్యుంటే బాగుంటుంది అన్నది వాళ్ళు రాసుకుని వాళ్ళ సంతోషం అసలు రాసుకునేవి. కానీ అవి 200-300 సంవత్సరాలు అయ్యేటప్పటికి మనకి అవే నిజం అన్నట్టుగా అవుతాయి, ప్రామాణిక గ్రంథాలు, అవే ప్రామాణిక గ్రంథాల్లాగా అయిపోతాయి చివరికి. బట్ ఒరిజినల్ ఆ కాలంలో జరిగినవి కాదనమాట ఇలా కొన్ని రాసుకుని. ఓకే, వీటిలో కొంతమంది అంత తాదాత్మ్యంగా ఉండి అంతగా ఇన్వాల్వ్ అయిపోతే భగవంతుడు వాళ్ళకి అనుగ్రహించి చూపించినవి ఉన్నాయి కొన్ని. అప్పుడు జరిగినవి చూపిస్తే రాశారు. ఇప్పుడు నేను ఎలా రాశాను అంటున్నాను, అలా రాసినవి కొన్ని కొత్త తెలిసాయి మనకి. ఇప్పుడు శ్రీమన్ నారాయణీయం తెలుసు కదా, ఆయన రాసినప్పుడు కృష్ణులా ఉండేవాడు చుట్టూ తిరుగుతూ. సో ఇటువంటి కొంతమంది మహానుభావాలు రాసినప్పుడు భగవంతుడు నిజంగా చూపించాడు, వాళ్ళకన్నీ దర్శనం చేసి రాశారు. తర్వాత కాలాలలో ఏంటంటే వాళ్ళ సంతోషం కొద్దీ భగవంతుణ్ణి ఆరాధిస్తూ భగవంతుణ్ణి పొగుడుతూ స్తుతిస్తూ రకరకాల కథల రూపంలో రాసుకున్నారు వాళ్ళ ఆనందం కోసం. అవి ఇన్ఫాక్ట్ చాలా చోట్ల అండి వాళ్ళు ఇవి మేము ఒరిజినల్ గ్రంథాలు ఇవి జరిగినవని కూడా రాసి ఉంటారు వాళ్ళు కొంతమంది. అవి వాళ్ళ సంతోషం కోసం, వాళ్ళ ఆనందం, ఆ భగవంతుని స్తుతిస్తూ భగవంతుడితో ఉన్నట్టు వాళ్ళు రాసుకున్నవి. అవి తర్వాత కాలంలో అవే నిజం అయి ఉంటాయి. అవి రకరకాల మార్పులు చెందుతూ ఉంటాయి కదా కాలంలో. ఓదానికోటి యాడ్ అయిపోయి ఇంకోళ్ళు ఎవరు ఇంకోటి యాడ్ చేసి ఇంకోళ్ళు ఎవరు ఇంకోటి చేసి ఈ స్థితికి వచ్చేప్పటికి ఇలా వస్తున్నాయి. కానీ ఏమవుతుందంటే మన దురదృష్టం ఈ రోజున వీటిల్లో దర్శించిన వాళ్ళు ఇవి దర్శించినవి మనకి తెలియట్లేదు కదా. దాన్ని చదివి వీళ్ళు అనుకోవాలి. అది డిఫరెన్షియేట్ చేయలేం మనం. బికాస్ ఒక అనుభూతి చెందిన వాళ్ళు ఒకేలా ఉంటారు, దర్శించిన వాళ్ళు ఒకేలా ఉంటాయి. కాబట్టి ఏది అన్నది తెలియదు. బట్ అసలు నిజంగా జరిగిందా లేదా అనేది మహాపురుషులకు తెలుస్తుంది, అనుభవానికి. శ్రీమద్ యుగ దర్శనంలో కొంచెం దానికి కొన్ని రాశాను, కొంత మటుకు చిన్నవన్నీ రాశాను అన్నమాట. చూస్తున్నాను ఇప్పుడు మన వాళ్ళు ఎవరు మన చాలా చాలా గొప్ప పండితులు ఒకళ్ళిద్దరు అన్నారు, ఇదేంటి సార్ మాకు మరీ పుస్తకం చదివి ఫుల్ మీల్స్ మీరు ఓన్లీ కూర మాత్రం పెట్టేసి మమ్మల్ని లేచిపోమన్నారేంటి అక్కడ భోజనం దగ్గర లేచిపోమన్నారంట అన్నారు. కొంచెం మరీ అర్ధాకలతో కూడా వదిలిపెట్టేస్తాను మీద చూడాలి, ఆ స్వామి అనుగ్రహిస్తే ఇంకొంచెం రాద్దామని ఉంది. ఇప్పుడు ధర్మ మార్గంలో నడవడానికి వాళ్ళు నిత్యము అనుసరించవలసినటువంటి జీవన విధానం ఏ విధంగా ఉండాలి అనేది ఒక 2 మాటలు. నేను అందరికీ చెప్పేది ఒకటే అండి, ధర్మం అందరూ మనం చూస్తూ ఉంటాం, ధర్మం రక్షిత అని. ధర్మాన్ని రక్షించటం అంటే ధర్మాన్ని ఆచరించటమే. ధర్మాన్ని రక్షించడం కోసం మనం ఏదో పనులు చేయటం కాదు, మనం ఆచరించాలి. ఆచరించినప్పుడే ధర్మం రక్షింపబడుతూ ఉంటుంది. సో ధర్మాచరణ అనేది ప్రతి మనిషి వాళ్ళ లెవెల్లో వాళ్ళకి మంచి పనులు చేస్తూ, నలుగురితో మంచిగా ఉంటూ, నలుగురికి కావాల్సిన సహాయం చేస్తూ అలా ధర్మంగా ఉండండి, అది మిమ్మల్ని కాపాడుతుంది. ఇంకొక వ్యక్తి నేను అందరికీ అదే మంచి పనులు చేస్తూ తోటి వారికే కాకుండా ప్రతి జీవికి, బికాస్ మనం అనుకుంటాం ఈ జీవులన్నీ కానీ ఈ జీవులు ఏ జీవితో ఏ బంధం ఉందో మనకి జన్మల్లో కూడా తెలియదు కదండి. ప్రతి జీవుల్లోనూ ఉన్న ఆత్మ అనేది ఒకటే, మనసులు అసూలు అన్నిట్లోనూ భగవంతుడే ఉంటాడు. సో అన్ని జీవుని ఒకేలాగా చూడండి. అలాగే మీరు పుణ్యం చేస్తున్నా, ఒక మంచి పని చేస్తున్నా, నేను ఇది చేస్తున్నాను అని ఎప్పుడూ అనుకోవద్దు. మనం ఏదైనా మీరు ఏదో 10 లక్షలు దానం ఇస్తారు, 10 లక్షలు పెట్టి ఏదో కట్టిస్తారు డొనేషన్ అనుకోండి. మీరు ఎప్పుడైతే ఇది నేను చేస్తున్నాను అనుకుంటున్నారో మీకు పాపం తప్పుకి ఎలా పాపాలు అనిపిస్తారో ఈ పుణ్యఫలం అనిపించడానికి ఇంకో మళ్ళీ 10 జన్మలు ఎట్టాల్సి వస్తుంది మీరు. సో ఏది నేను చేస్తున్నాను అనుకోకుండానే చెయ్యండి పనులు. ఇంకోటి ఇప్పుడు కలియుగం రాను ఎప్పుడైతే ధర్మం అనేది ఆచరణ, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఎన్నో విపరీత పరిస్థితులు, భూకంపాలు ఎక్కువైపోతున్నాయి. అసలు సునామీ అనే మాట మనం 200-300 సంవత్సరాల క్రితం వినలేదు.
అటువంటి ఈ సునామీలు రావటం అనేది ఎక్కువ అవుతున్నాయి. ఇవన్నీ ఈ ముందు వచ్చే అసలు ఈ 6 నుంచి 8 సంవత్సరాలు ప్రపంచానికి చాలా గడ్డు కాలం ఇప్పుడు వచ్చేదంతా. ఒక 8 సంవత్సరాలు 2023 నుంచి మొదలయ్యి 2028 దాకా కూడా చాలా అసలు మనం ఊహించిన పరిస్థితులు కొన్ని చూడాల్సి వస్తుంది. ఎందుకంటే గ్రహస్థితులు సరిగా కరెక్ట్గా లేకనమాట. ఇటువంటిప్పుడు ఏమవుతుంది, ఈ గ్రహాలు ఇవన్నీ కూడా మామూలుగా మనం చేసే జపాలు వీటిల వల్ల కొంత శాంతిస్తాయి, కానీ ధర్మం ఎప్పుడు ఆచరింపబడదో అప్పుడు గ్రహాలు కూడా అనుకూలించవు మనుషులకి. అయితే మనని ప్రతి ఇండివిజువల్లో మనం చేసుకోవాల్సింది ఏంటంటే మనని కాపాడేది దానం ఒకటేనండి. మనకి వీలున్నంత మంది నలుగురికి సహాయం చేయడం. దానం అనేది కూడా అసలు శాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే దానం అనేది మీకు దాన్ని వదులుకోవడానికి కష్టపడేలాగా దానం చేయాలి. అర్థమవుతుందా? అది నిజమైన దానం అనిపించుకుంటుంది. సాధారణంగా ఏం చేస్తారు, మనకి ఏదో లాభం వస్తుంది అనుకోండి ఒక చోట, ఎందుకు నేను ఏదో ఇల్లు కొనుక్కుందాం అనుకుంటాము, ఒకటే వెతుకుతాం, నాకేం దొరకట్లేదు నాయన, నా బడ్జెట్ ఏదో ఒక 50 లక్షలు, దీంట్లో నాకు ఏమన్నా ఇల్లు దొరికితే తొందరగా వచ్చిన స్వామి నమస్కారం పెట్టుకుని నాకు తొందరగా ఒక ఇల్లు దొరికితే నీకు వచ్చి 1000 రూపాయలు సమర్పిస్తాను స్వామి అనుకుంటాడు. ఏమి అంతేగాని నువ్వు 50 లక్షలు పెట్టి ఇల్లు కొంటున్నావు కదా స్వామి, నాకు మంచి ఇల్లు అటువంటిదే వస్తే నేను 5 లక్షలే వచ్చి వేస్తానంటావా? అలా అనుకోం కదా, 1000 రూపాయలు వేస్తాం అనుకుంటా. అది దానం అనిపించుకోదు. ఏమి అలా ఇంకో మంచి పని చేస్తాము, దాంతో ఏదైనా లేదు నేను దీంతో ఇది నాకు అయితే కానీ ఈ పని అయితే నేను 10,000 ఎవరో పిల్లాడికి ఇస్తాను, ఏదో స్కూల్కి ఇస్తాను, 4 లక్షలు అనుకోవచ్చు కదా మనిషి, అనుకోడు. అసలైన దానం ఏంటంటే నీకు వదులుకోవడానికి, విచ్ ఈస్ డిఫికల్ట్ ఫర్ యూ టు పార్ట్ విత్. మనకి వదులుకోవడానికి మన మనసు కష్టం అనిపించాలి, అప్పుడే నిజంగా నువ్వు దానం చేస్తున్నావు మనసుతో. అది నిన్ను రక్షిస్తుంది, నీ పిల్లల్ని, తరాల్ని, సమాజాన్ని అన్నింటినీ రక్షిస్తుంది. అలా ఇది అలవాటు చేసుకోండి. దాని గుణం అలా అలవాటు చేసుకుని ఏది చేస్తున్నా ఇది మనకు కాదు, మనం చేయట్లేదు, భగవంతుడు మనకి మనం వాళ్ళకి ఇస్తున్నాం మనం అని ఈ మార్గంలో ఉండండి. చక్కగా ఉంటుంది. అందరూ అన్నిట్లో ప్రపంచంలో ఈ రాబోయే కాలానికి మీరందరూ కూడా ధర్మ మార్గంలో ప్రయాణించి ఈ ధర్మాన్ని విస్తృతంగా మీరు ఆచరించి ప్రచారం చేసి అందరూ సమాజం అంతా సుఖ శాంతులతో ఉండేలాగా ప్రయత్నించండి.